మేషరాశికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క శుభ ఫలితాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో రవి గారు బాగున్నారు. చతుర్థంలో శుక్ర, బుధులు బాగున్నారు. అలాగే లాభస్థానంలో రాహు బాగున్నారు. లాభాల బాటలో ఉంటారు. అందులో సందేహం లేదు. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి కొంచెం తైలాభిషేకం చేసుకోవడం చాలా చాలా మంచిది. అలాగే వ్యసనాల పాలు కావద్దు. ధనము ఎక్కువగా ఖర్చయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణాల విషయంలో కూడా చాలా అధిక వ్యయ ప్రయాసలకి ఓర్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ జీవితంలో ఒకపాటి ఓర్పు అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం చాలా చాలా బావుంటుంది. మాతృవర్గ రీత్యా చాలా బావుంటుంది. ధనాదాయాలు బావున్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి బావుంది. అర్ధాష్టమంలో ఉంటూ ఉన్నప్పటికీ గురుగారి యొక్క సంచారము ఉచ్చ స్థానంలో ఉన్నందువల్ల కీడు లేని విధంగా ఉంటుంది. అంటే మేలు జరుగుతున్నట్టే మనం భావించాలి. అలాగే స్థిర చిరాస్తుల వృద్ధికి కూడా మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఒక సుఖవంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజెప్తున్నాను. అలాగే విద్యార్థులు చాలా బావున్నారు. స్త్రీలు చాలా బావున్నారు. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. రుణభారాలు అలాంటివన్నీ గూడా కొంచెం ఎక్కువ